ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. ఎడబాయని నీ కృప నన్ను ఎప్పుడు విడిచిపెట్టదు అని ఈ పాట ఎంతమంది అయితే పాడుతున్నారో ఈ పాటలో ఉన్నట్టే మీరు కూడా దేవునికి ఆ యొక్క మొదటి స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఆత్మతో ఆరాధన చేద్దాం. ఆఖరిలో హల్లెలూయా అనేటప్పుడు ఆత్మపూర్ణలే ఆరాధన చేయండి. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మతో నింపబడండి. ఏ విషయంలో, దేవుని విషయంలో అడుగు వెనక్కి పడకూడదు. కష్టంలో కూడా అడుగు ముందు పడితే ఇంకొక 10 అడుగులు మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడు. ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దామండి. ప్రభువా నాకు సహాయం చేయి, ఆశపడుతున్నానయ్యా, నేను ఎప్పుడు నీ మందిరంలో ఉండాలి. దావీదు ఆశపడేవాడు. ఏమని ఆశపడేవాడు? నీ గడప ద్వారబంధం దగ్గర ఉంటే నాకు చాలు. నీ ద్వారబంధం దగ్గర ఉండడం నాకు నా యొక్క ధన్యత. ఎంతమంది ఆశపడగలుగుతున్నారు ఇలాగా? ఈ రోజుల్లో తగ్గిపోయారు అందరి జీవితాలు. మళ్ళీ వెలిగించుకోవాలి. ఆత్మలో ఆరిపోయిన వాళ్ళందరూ కూడా వెలిగించుకోవడానికి ఈ యొక్క మంచి ప్రార్థనలు ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఆత్మతో పాటలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడండి. నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప. శోకపు లోయలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశతో ఉన్న, నిస్పృహలో ఉన్న జీవితంలో ఈ జీవితం ఏమైపోతుందో, నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోద్దో, నా పరిస్థితులు ఎలా ఉంటాయో అని అర్థం కాని జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిన దేవా, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప. విశ్వాస పోరాటంలో ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అపజయాలు అయినా విడిపించలేదా అండి? విడిపించాడు కదా, మనల్ని అలా వదిలేయలేదు కదా. మరి ఎందుకు కృతజ్ఞత లేదు? అనేక మంది ప్రతి ఒక్కటి గుర్తు చేసుకోండి. ఎన్నో అవమానాల్లో, ఎన్నో కష్టాల్లో దేవుడు ఏ విధంగా ఎత్తుకొని నడిపించాడో,
ఆ కృతజ్ఞతతోనే ఆరాధన చేయాలి. విశ్వాస పోరాటములో ఎదురాయి శోధనలు, లోకాశయాల చెడిలో సడలితే విశ్వాసములో. విశ్వాస పోరాటములో లోకాశయాల చెడిలో సడలితే విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. సేవలో ఎదురైన ఎన్నో కష్టాలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో సమస్యలు, మన బలాన్ని మనం చూసుకుంటే మనకు నిరాశ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బలహీనలం, మనం ఎదుర్కొనే సమస్యలకి మన బలం సరిపోదు. కానీ దేవుని బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సాతానుడి యొక్క బలము కన్నా గొప్ప బలము దేవునిది. ఆ బలంతో మనల్ని దేవుడు పైకి ఎత్తేయడం అనేకమైన పరిస్థితుల్లో ఆ కృతజ్ఞతతో ఆరాధన చేద్దాం. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా
ఆరాధన చేద్దామండి. ఆరాధనకు వెళ్దామా? కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆరాధనకు సిద్ధపడాలి. ఆత్మతో ఆత్మపూర్ణులే ఆరాధన. చూడండి, లోకస్తులు రాత్రి పగలు ఏ విధంగా కష్టపడుతున్నారు. దేవుడు కాని వాటి కోసం ఎంత కష్టపడుతున్నారు. నిజ దేవుని ఏ విధంగా ఆరాధన చేయగలరు? ఇక్కడ ఉన్నాడు నిజమైన దేవుడు. ఆత్మపూర్ణులే ఆరాధన. ఆత్మతో సిగ్గుపడడానికి వీల్లేదు. అస్సలు సిగ్గుపడకండి. ఆరాధన చేద్దాం. కళ్ళు చెప్పు, రెండు చేతుల పైకి ఆత్మపడు. గట్టిగా చెప్పాలి కొద్ది. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర్ర పెడుతున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. విశ్వాస పోరాటంలో, ఈ శోకంతో ఉన్న ఈ జీవితంలో, అర్థం కాని ఈ జీవితానికి అర్థాన్ని చెప్పాడు దేవుడు, అర్థాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంతమంది జీవితాలకి నా జీవితం నేను బ్రతుకుతున్నానంటే నాకు ఒక అర్థం ఉందా, నేను దేనికోసం బ్రతుకుతున్నాను అనుకునే అర్థం లేని జీవితాలకి ఈరోజు నువ్వంటే ఏంటో ప్రజలకు తెలిసే ఒక అర్థాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. చాలాసార్లు మన జీవితం మనకి అర్థం కాదు. అందరి జీవితాలు ఒక్కలాగా ఉండవు. మా పరిస్థితి మీకుండదు, మీకు పరిస్థితి మాకు ఉండదు. మా బాధ మీకు అర్థం అవదు, మీ బాధ మాకు అర్థం అవదు. అంతేనా? అంతే కదండి. కానీ మనందరి బాధ అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడా లేదా? ఉన్నాడు కదా. మీ బాధ అర్థం అవుతుంది, నా బాధ అర్థం అవుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరి బాధ అర్థమయ్యే దేవునికి చెప్పాలి మన బాధ. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని దగ్గరికి వచ్చి మేళ్ళు పొందుకొని వెళ్ళిపోతున్నారు వెనక్కి. శాంతి సమాధానాన్ని అనుభవిస్తున్నారు, సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు తోసేస్తున్నారు, వదిలేసి దులుపుకొని వెళ్ళిపోయే క్రైస్తవులాగా ఉన్నారు. ఈరోజు చాలామంది అలా ఉన్నారు. అందులో ఎవరైనా ఉన్నారా? మీరెవరైనా ఉన్నారా? ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? విశ్వాసఘాతకులాగా ఉన్నారా? పెద్ద పెద్ద హోటల్స్లో టేస్టర్స్ ఉంటారు. అంటే రుచి చూసే నిపుణులు ఉంటారు పెద్ద పెద్ద హోటల్స్లో. అక్కడ ఏ పదార్థం తయారు చేసినా, ఏ ఐటెం వండినా ఫస్ట్ ఈ యొక్క రుచి చూచే ఈ నిపుణుల దగ్గరికి ఆ ఫుడ్ ఐటెం వస్తుంది. ఆ టేస్టరు దాని టేస్ట్ చూసి చెప్పాలి. ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, సరిగ్గా ఉడికిందా, ఉడకలేదా, ఇవన్నీ ఆ టేస్టర్, ఆ ఉద్యోగి, ఆ నిపుణుడు, రుచి చూచే ఆ నిపుణుడు చెప్పి ఓకే బాగుంది అంటేనే సర్వ్ చేయాలి హోటల్లో. ఒకవేళ ఏమైనా ఆ ఐటెం తేడాగా ఉంటే దాన్ని ఆ రుచి చూచిన ఆ యొక్క టేస్టర్ కానీ బాగాలేదు ఇది అనుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లరు. ఏమైనా చిన్న చిన్న హోటల్స్లోకి అవి అమ్మేస్తారు. ఈ మొత్తం ఈ హోటల్ యొక్క బాధ్యత, ఈ హోటల్ యొక్క గౌరవం, మర్యాద అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉందండి? ఎవరి మీద? హోటల్ యజమాని మీద, టేస్టర్ మీద. ఈ టేస్ట్ చూసే ఈ టేస్టర్, ఈ ఉద్యోగి మీద హోటల్ యొక్క గౌరవ మర్యాదలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. టేస్టర్ దగ్గరికి రావాలి, రుచి చూసి అప్పుడు ఓకే బెస్ట్ బాగుంది అని ఈయన చెప్తే అది ముందుకెళ్తుంది, అది అందరికీ తీసుకెళ్తారు, అందరూ మెచ్చుకుంటారు. మళ్ళీ అనేక మంది రావడానికి, ఆ యొక్క హోటల్ యొక్క గౌరవం పెరగడానికి, ఇన్కమ్ రావడానికి ఇంత ఆధారపడి ఉంది. ఎవరి మీద అంటే రుచి చూసే ఒక నిపుణుడి మీద ఉంది. చాలా మంది అనుకుంటారు అబ్బా ఈ టేస్టరు ఎంత అదృష్టవంతుడు,
రోజు కొన్ని వందల ఐటెంలు రుచి చూస్తాడు అనుకుంటారు కదా. కానీ ఈ టేస్టర్, ఈ రుచి చూచే ఈ నిపుణుడు, ఈ యొక్క ఉద్యోగి మాత్రం అనుకుంటాడు, నా అంత దురదృష్టవంతుడు లేడు, నాకు నా ఉద్యోగం అంత దురదృష్టం లేదని ఈయన అనుకుంటాడు. ఆయన చూసి ఏమనుకుంటారు అందరూ, ఎంత అదృష్టవంతుడు, వందల ఐటమ్స్ తింటాడు, చక్కగా రుచి చూస్తాడు, మంచి ఉద్యోగం ఈయందే కదా. ఆయన ఏమనుకుంటాడు, నా అంత దురదృష్టవంతుడు ఇక్కడ లేడు అంటాడు ఆయన. ఎందుకు? ఏ ఐటెం రుచి చూచినా సరే అది చూసి నాలిక మీద రుచి చూసి నమిలి బయటపడేసి నోరు కడుక్కొని మళ్ళీ ఇంకొక ఐటెం రుచి చూడడానికి రెడీగా ఉండాలి. అర్థమైందా? అంటే మింగకూడదు, రుచి చూసి నవ్వులేసి బయటపడేయాలి, నోరు శుభ్రంగా కడుక్కొని ఇంకొక ఐటెం రుచి చూడడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఆయన అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అండి? దురదృష్టవంతుడు. ఎంత మంచి ఐటెం అయినా సరే టేస్ట్ చూసి నమిలి ఉడికిందో లేదో వెంటనే బయట ఉమ్మేయాలి, మింగడానికి వీల్లేదు. వందల ఐటమ్స్ అయినా సరే అలాగే తిని చూడాలి. జిలేబీ అంటే ఆయనకి ఎంత ఇష్టమైనా సరే అది కూడా నాలుక మీద పెట్టి టేస్ట్ చూసి నమిలి బయట పడేయాలి, మింగడానికి వీల్లేదు. ఆయన అదృష్టవంతుడేనా? ఎన్ని ఐటమ్స్ రుచి చూసినా సరే మింగడానికి, తిని ఆస్వాదించే ఆ అదృష్టం ఆయనకి లేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులకి బైబిల్లో ఒక భక్తుడు చెప్తున్నాడు, క్రైస్తవులు కూడా ఒక విషయాన్ని రుచి చూడాలని చెప్తున్నాడు బైబిల్లో ఒక వ్యక్తి, దావీదు భక్తుడు. ఏం రుచి చూడాలంటండి? ఏం రుచి చూడమంటున్నాడు క్రైస్తవులు అందరినీ కూడా? మీరు కూడా ఒకటి రుచి చూడండి, రుచి చూసి తెలుసుకోండి మీరు కూడా అని కీర్తనకారుడైన దావీదు మనకు కూడా ఒకటి రుచి చూడమన్నాడు క్రైస్తవులకి. ఏంటండి అది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, రుచి చూచి తెలుసుకోండి. ఈరోజు అనేక మంది రుచి చూచారు, ఆయన కార్యాలు రుచి చూశారు, ఆయన ఎంత గొప్ప దేవుడో రుచి చూశారు, ఆయన ఏ విధంగా కాపాడాడో ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు, రుచి చూశారు. కానీ ఏదైనా సమస్య అయినా, శోధన అయినా, ఏదైనా కష్టంలో నిలబడాలన్నా ఏం చేస్తున్నారు? ఉమ్మేసి వెళ్ళిపోతున్నారు బయటికి. ఇది జరుగుతుంది ఇప్పుడు క్రైస్తవ లోకంలో. ఏం రుచి చూస్తున్నారు? ఆయన కార్యాలు రుచి చూస్తున్నారు, ఆయన నుంచి వచ్చే సహాయాన్ని రుచి చూస్తున్నారు. ఎన్నిసార్లు మీ జీవితంలో ఆయన ఎన్ని అద్భుతాలు చేసి ఎన్ని అపాయాల నుంచి కాపాడాడో రుచి చూస్తున్నారు. ఆయన ఇచ్చే బహుమానాలు రుచి చూశారు, క్షణ క్షణం ఆయన కాపుదల రుచి చూశారు. కానీ ఒక శోధన రాగానే, ఒక సమస్య రాగానే, ఒక కష్టం రాగానే, ఒక అనారోగ్యం రాగానే, కుటుంబ పరిస్థితి కొంచెం అతలాకుతం అవగానే, ఉద్యోగంలో అవకతవకలు రాగానే ఏం చేస్తున్నారు? ఉమ్మేసి నోరు కడుక్కొని చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? ఇంత స్టోరీ చెప్పడానికి ఎంతమంది ఉన్నారు ఇలాగండి? ఎంతమంది ఉన్నారు? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు రుచి చూసి, రుచి ఎలా తెలుస్తుంది? నాలుక మీద పెట్టుకుంటే తెలుస్తుంది, కానీ దాని యొక్క ఆస్వాదం, దాని మాధుర్యం ఎలా తెలుస్తుంది? అది మనకి తృప్తిని ఎలా ఇస్తుందండి? రుచి చూస్తే సరిపోద్దా? తృప్తి ఎలా ఉంటుంది? కడుపు నిండుగా తింటే తృప్తి, అంటే లోపలికి వెళ్ళాలి, ఆయన రుచి లోపలికి వెళ్ళాలి. కడుపు నిండుగా తింటే తృప్తినిస్తుంది. మంచి ఐటెం అయినా సరే నోట్లో పెట్టి బయట పడేస్తే ఉండలేం. అయ్యో అది తింటే బాగుంది, కడుపు నిండుగా అది మనకి ఫిల్ అవ్వాలి కడుపు. ఎంతమంది దేవుని రుచి చూసి ఈరోజు ఉమ్మేస్తున్నారండి? ఎంతమంది ఉమ్మేస్తున్నారు? బయట ఉమ్మేస్తున్నారు, పడేస్తున్నారు, అన్నీ అనుభవించి బయట పడేస్తున్నారు. శోధన రాగానే బయట పడేసి దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే ఎలా ఉండాలి? గోధుమ గింజలాగా గట్టిగా ఉండాలి. అలాంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఎందుకు ఉమ్మేసిన వాళ్ళు, నా కార్యాలు చూసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు నాకు
పొట్టు ఎందుకు, నాకు గోధుమ గింజ, గట్టి గింజ కావాలి. ఎంతమంది ఇక్కడ గోధుమ గింజలు ఉన్నాయి? నువ్వు గోధుమ గింజవేనా, పొట్టువా? దేవుడు జల్లించే రోజు దగ్గరలో ఉంది, దగ్గరలో ఉంది. నిల్చుంటారా? శ్రమ అయినా బాధ అయినా, బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం? శ్రమ అయినా బాధ అయినా, హింస అయినా, కరువైన, ఖడ్గమైన, మరణమైనా సరే యేసుక్రీస్తు కోసం నిలబడతావా? ఎస్, నిలబడతాను. ఒక 2 రోజుల్లో ఏదైనా శోధన సాతాడు వెంటనే ప్రవేశపెట్టగానే, ఏం దేవుడు అండి, మొన్నే బాప్తిజం తీసుకున్నాను, అప్పుడే నాకు శోధన ఎందుకు, ఈ బాప్తిజం, వెళ్ళిపోతారు వెనక్కి. అదే రుచి చూసి ఉమ్మేయడం అంటే. అంతవరకు సహించిన వాడే ఏలుతాడట, ఆయన రాజ్యానికి హక్కుదారుడు. ఆలోచించండి ఈ మాటలు. హోరు గాలులు వీచిన, తుఫానులు చెలరేగిపోతున్నా సరే యేసుని ఆశ్రయంగా చేసుకోవాలి. మొన్న శుక్రవారం ఒక మంచి మాట చెప్పారు అమ్మ. ఒక మంచి మాట వాక్యం చెప్తూ చెప్పారు. బండ మీద కట్టబడిన ఇల్లు, బండ అంటే సముద్రంలో ఉన్న బండ కట్ట, చాలా శోధనలు కదండి. అలలు వస్తుంటాయి, కొడుతూ ఉంటాయి, విపరీతంగా కొడుతుంటాయి. అలలు వచ్చినా ఏది ఢీకున్నా ఆ బండ మాత్రం అది చెక్కు చెదరదు, అక్కడే ఉంటుంది కదా. అంటే తట్టుకోగలుగుతుంది, బండ మీద ఉంది కాబట్టి ఇల్లు తట్టుకోగలుగుతుంది. అదే ఇసుక మీద కట్టింది, ఒక్క అలకి ఇసుక మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. బండకి ఇసుకకి ఉన్న తేడా అది. ఎంత అద్భుతమైన మాట అది. ఈరోజు ఎంతమంది ఇల్లులు క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉన్నాయి. అలలు వస్తున్నాయి, తట్టుకోగలుగుతున్నారా? హోరు గాలులు తట్టుకోగలుగుతున్నారా? ఇసుక మీద కట్టబడి ఉమ్మేసి నోరు కడుక్కొని వెళ్ళిపోతున్నారా? ఎలా ఉంది మీ పరిస్థితి? రవ్వ, నా యొక్క కుటుంబం, నేను బండ మీద కట్టబడాలయ్యా, అలలకు తట్టుకునే శక్తినివ్వు అని అడగాలి. మరొకసారి కన్నీటి ఆరాధన చేద్దామా? కన్నీటి ఆరాధన చేద్దాం. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోవుగా. యేసే నా రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నా రక్షణ, యేసే నీ నిరీక్షణ. ఎందుకు కళ్ళల్లో కన్నీరు? ఏ సమస్య కోసం ఏడుస్తుంది? క్రీస్తు అనే బండ మీద నువ్వు ఉంటే ఆ కన్నీళ్లు యేసయ్య పాదాల దగ్గర ఉంపు. ఈరోజు ఆయన కార్యాలు రుచి చూచి, ఆయన ఏంటో తెలుసుకొని, ఆయన నుండి అన్ని సంపాదించుకొని ఉమ్మేసేవారు అనేక మంది ఉన్నారు. అందులో నువ్వు కూడా చేర్చబడితే ఇప్పుడే క్షమాపణ అడిగి, ఒక్క ఛాన్స్ ఇవ్వు అయ్యా, అడుగుతారా? ఇంకొక్క ఛాన్స్ ఇవ్వయ్యా నీ పాదాలు పట్టుకోవడానికి, అడగండి. ఆయన ప్రేమామయుడు, కృపా సమృద్ధి, కృపా కనికరము గల దేవుడు ఇప్పుడే నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. క్రీస్తు అనే బండ మీద నేను కట్టబడాలి, నా కుటుంబాన్ని గోధుమ గింజలాగా ఉండాలి నేను. గాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయ నిమ్మళమాయెనుగా. అలాంటప్పుడు ఏం అడగాలట? ఒక్క మాట చెప్పు. గాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవి నిమ్మళమాయెనుగా.
చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కరువు ఖడ్గం వచ్చింది, నింద వేద వచ్చింది, లోకమంతా ఒక్కటైపోయి నువ్వు మంచివాడు కాదు, నువ్వు మంచిదానివి కాదు అన్నా సరే యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. దిగులు పడద్దు, సంతోషంగా ఉండు. మీ మీద పలికిన చెడ్డ మాటలకి భయపడద్దు. మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు సంతోషించి గంతులై, పరలోకంలో నీ ఫలము అత్యధికం. ఖడ్గము వచ్చిన, నింద వేదన వచ్చిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. ఎవరు ఈ సమయంలో ఎక్కడ ఎవరు ఎలా పరిస్థితిలో ఉన్నారు, ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కరువు ఖడ్గము వచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసుని రక్షక, దిగులు చెందకు నీవిక. యేసుని నావిక, సంతోషించుము నీవిక. ఎంతమంది అండి ఈ పరిస్థితిలో ఉన్నారు? బండ మీద ఎంతమంది కట్టబడ్డారు? ఇసుకలో ఎంతమంది? బేగా అయిపోతుంది కదా. అవునా? ఈ మాటలు ఆలోచించండి. ఇసుక మీద ఇల్లు జస్ట్ 1 minute కట్టచ్చు. 1 minute ఇసుక కట్టచ్చు. ఇసుకలో ఇల్లు చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్. సిమెంట్ అవసరం లేదు, పిక్క అవసరం లేదు స్ట్రాంగ్గా ఉండడానికి, ఐరన్ అవసరం లేదు. ఇసుకతో సింపుల్గా త్వరగా అయిపోతుంది. సాతానుడు త్వరగా ఆశీర్వాదాలు ఇస్తాడు. నేను నీ పక్షాన ఉంటాను, నీ మనిషిగా ఉంటాను, నన్ను దీవించు, ఈ లోకంలో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండాలి, దీవెనలోనే ఉండాలి. సాతానుడు ఒక్క ఛాన్స్ ఇవ్వంటే 5 నిమిషాల్లో ఇసుకలో నీ యొక్క బిల్డింగు పేక మేడల్లా కట్టబడుతుంది. కానీ బండ మీద కట్టబడాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. క్రీస్తు అనే బండ మీద ఎలా ఉండాలి? ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని సాతానుడు ఎన్ని వలలు నీ మీద వేసినా నీ బండ చెక్కు చెదరదు. ఏది కావాలి? నిమిషంలో కట్టబడి సెకండ్స్లో కూలిపోయేది కావాలా? కష్టం మీద కట్టబడి అంతం వరకు ఆశీర్వాదాలతో విజయ ధ్వజముతో ముందుకు దూసిపోయేది కావాలా? ఏం కావాలి? ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఇక్కడ తెలియదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గోధుమ గింజలాగా ఉండడానికి ప్రయత్నించండి, బండ మీద కట్టుకోవడానికి ప్రయత్నించండి. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీళ్ళెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసు రక్షక,
ఎందుకు కళ్ళల్లో? ఈ లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం, ఏదో అవ్వలేదనే దానికోసమే. ప్రతి కన్నీరు ఆయన పాదాల దగ్గర వేసి చక్కగా బండ మీద స్ట్రాంగ్గా మీ ఇల్లు కట్టుకోండి. ఎవ్వరేం చేయలేరు, ఎవ్వరేం చేయలేరు. చుట్టూ భయపించి పంపించేయడమే కానీ ఎవ్వరేం చేయలేరు. దేవుడు మీతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడితే ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.